ఒకసారి క్యారమ్ బోర్డ్లో మనం కళ్ళు మూసుకుని కొడితే అది స్ట్రైకర్ కొట్టి అటు అటు ఇటు వెళ్ళి మళ్ళీ హోల్లో పడితే ఎలా జరుగుతుందో అన్నట్టుగా ఒక ఫోన్ రావడం, అబ్బా ఏం వెళ్తానులే అనుకుంటున్న టైంలో సరేలే సరదాగా హైదరాబాద్ తిరిగేసి వద్దాము అక్కడ అంటే కొత్త అంటే నేను అప్పుడు ఇండియాలో లేను, రష్యాలో మెడిసిన్ చేశాను కాబట్టి సరదాగా హైదరాబాద్ చూసి వద్దాము అనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి విత్ ఇన్ ఎ వీక్స్ టైం స్టార్ట్ కెమెరా యాక్షన్ కెమెరా ముందుకు వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ హోల్ 1 వీక్ అయితే నాకు అమ్మ బాబోయ్ ఎప్పుడు పారిపోదామా హైదరాబాద్ వదిలేసి అని చెప్పి అనిపించింది అనమాట. బట్ అప్పటికి మెడిసిన్ అయిపోయిందా మీది? మెడిసిన్ కంప్లీట్ అయిపోయింది. బట్ అప్పటికి అనిపించలేదా ఇంత చదివాను నేను అంటే యాక్టింగ్ తక్కువని కాదు, రైట్, బట్ డాక్టర్ అంటే అసలు డెఫినెట్గా ఒక వేరే ప్రపంచం కదా. అవును. మీకు ఎలా సింక్ అయింది? ఇంట్లో వాళ్ళు ఏమన్నారు, ఎందుకురా ఇంత చదివి నువ్వు ఇలా చేస్తున్నావని? అది అంటే ఎప్పుడు ఇంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేదండి. ఇంట్లో ఏంటి అంటే ఓకే నువ్వు చేస్తావా చెయ్యి. అండ్ అప్పుడు కూడా నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు ఏమనుకున్నాను అంటే అది ఒక 2 నెలల పాటే షూటింగ్ చేస్తాము అయిపోతుంది, అసలు హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి, హిట్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్లాప్ అయితే నీ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచించే టైం కూడా లేదనమాట. సీరియస్గా హైదరాబాద్ వచ్చాను, ఫస్ట్ డే ఒకళ్ళు ఆడిషన్ చేశారు, సెకండ్ డే ఆడిషన్ చేశారు, థర్డ్ డే ఫోటో షూట్ అన్నారు, 5th డే హీరోయిన్ తోటి షూట్ అన్నారు, టెస్ట్ షూట్ అన్నారు, 6th డే షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే నేను అసలు ఏం చేస్తున్నాను కూడా తెలియదు. సో నాకు అనిపించింది ఏంటంటే ఓకే ఒక 2 నెలల పాటు షూటింగ్ అంటున్నారు, షూట్ చేసేద్దాం, తర్వాత ఏదైతే అది అయింది అనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళిపోయాను. సో మెడిసిన్ అనేది కాంప్రమైజ్ అయిపోతుంది, మళ్ళీ నేను వెనక్కి వెళ్ళను, ఇవన్నీ అప్పుడు ఆలోచించలేదన్నమాట. అసలు యాక్టింగ్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్. సో అప్పుడు నేను ఇందాక చెప్పాను కదా రామానంద్ గారు అని చెప్పి, ఆ రామానంద్ గారు ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తున్నాను, డూ యూ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నట్టుగా మాటల్లో ఏంటి అంటే ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు. ఆ ఇన్స్టిట్యూట్లోనే నేను కూడా ఒక రూమ్లో ఉండి నా ఇల్లు కూడా అదే అయ్యి ఆ ఇన్స్టిట్యూట్లోనే రోజు క్లాసెస్ అవుతుంటే సో దాన్ని ఐ స్టార్టెడ్ లర్నింగ్ వాట్ ఈజ్ యాక్టింగ్ అండ్ వాట్ ఈస్ ద క్రాఫ్ట్. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఆఫ్టర్ ఇన్వెస్టింగ్ మెడిసిన్ ఎంత 7 years కదా రష్యాలో? 7 years, రైట్. యా, అండ్ టఫ్ లైఫ్ కదా రష్యాలో. టఫ్ లైఫ్ ఆ టైంలో అందులో అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, మీకు పెద్దగా అంత సెల్ ఫోన్ కాదండి. మేము రష్యాలో అక్కడి నుంచి ఇండియాకి ఫోన్ చేయాలి అంటే అట్లీస్ట్ 1.5 hour ట్రావెల్ చేసి మంచులో ఏది -20 -30 degreesలో ట్రావెల్ చేసి అక్కడ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది. ఆ సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఏంటంటే 9 to 9:30 50% డిస్కౌంట్ ఏదో ఉండేదన్నమాట. సో ఆ 50% డిస్కౌంట్ ఓన్లీ ఫ్రమ్ 9 to 9:30. 9 to 9:30కి వెళ్ళేటప్పటికి ఒక పెద్ద లైన్ ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి చేసి మళ్ళీ డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు అయిపోతాయంటే నేను బాగానే ఉన్నాను, నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి ఒక 2 మాటలు చెప్పి ఫోన్ పెట్టాడు అంతే. ఫుడ్ ఎలా అడ్జస్ట్ అయ్యారు రవి గారు? ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళు చాలా కష్టపడతారు, అందులో తెలుగు వాళ్ళు కొంచెం తెలుగు భోజనం అలవాటైన వాళ్ళకి. ఆ రోజుల్లో ఇండియన్ కమ్యూనిటీ కూడా పెద్ద లేదు కదా అక్కడ. అప్పుడు ఏం లేదు. అంటే మేజర్గా అందరికీ అంటే మాకు చెప్పింది ఏంటి అంటే పచ్చళ్ళు అవి తీసుకుని వెళ్ళండి అన్నట్టుగానే. ఫస్ట్ ఆల్మోస్ట్ 2 weeks వరకు అక్కడ బ్రెడ్ అయితే దొరుకుతూ ఉండేది. ఆ బ్రెడ్ కూడా మనకు అలవాటు ఉండదు కదా. సో బట్ బ్రెడ్ పచ్చడి అనేది మాత్రం ఫస్ట్ 2 weeks. మన చిన్నప్పుడు బ్రెడ్ అంటే జ్వరం వచ్చినప్పుడు పెడతారు, బ్రెడ్ పాలు అంతే. కరెక్ట్. అలా అడ్జస్ట్ అయ్యారు, కష్టపడ్డారు. అంటే ఇంచుమించుగా జ్వరం వచ్చినప్పుడు పరిస్థితి అక్కడ అనమాట. అంతా ఏం తెలియదు, విపరీతమైన చలి. సో సర్వైవ్ అవ్వాలి అంటే ఏదో ఒకటి చేయాలి కదా అన్నట్టుగానే అనుకున్నాను. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో నాకు ఎలా ఉండేది అంటే మెడిసిన్ వదిలేసాము, ఇంటికి తిరిగి వెళ్ళలేము అనే ఒక పిచ్చి పట్టుదలతో ఈరోజు పొద్దున్న 9 గంటలకు నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళాను అంటే ఏదో ఒక సినిమాలో ఛాన్స్ ఓకే అయితే కానీ నేను ఇంటికి రాను అనుకుని బయట కారులో పడుకుండిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. అయ్యా. అంటే నేను ఇంటికి వెళ్ళను, పొద్దున్నే వెళ్ళి స్నానం చేసేసి మళ్ళీ బయలుదేరతా అలా అనుకుని బయలుదేరి వెళ్ళి. చాలా అయితే మీరు స్ట్రగుల్ అయ్యారు. ఓ మై గాడ్. బట్ మెంటలీ వాట్ వాజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే ఎక్కడైనా ఐ వాంట్ గో బ్యాక్ టు మై ప్రొఫెషన్, మెడిసిన్ నేను ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా చదువుతాను అంటే ఒక 2 years దీని మీద ఇన్వెస్ట్ చేశాను అనమాట. 2 years ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఇట్ వాజ్ మధ్యలో ట్రై చేశాను, మేబీ పీజీ ఏమైనా ట్రై చేసి ప్రిపేర్ అవుదాము, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రిపేర్ అవుదాము అనుకుని ఒక 2 weeks పుస్తకాలు తెరిచాను. బట్ ఒకసారి ఆ రిథమ్ బ్రేక్ అయితే మళ్ళీ ఆ రిథమ్ రావడానికి ఒక 3 నెలలు పడుతుంది. బట్ తర్వాత ఎక్కడో మీరు హౌస్ సర్జన్సీ చేశారని. హౌస్ సర్జన్సీ ఇస్ జస్ట్ పార్ట్ ఆఫ్ మెడిసిన్ కదా, ఫస్ట్ గ్రాడ్యుయేషనే కదా. అదే, సో ఇట్స్ జస్ట్ ఇంటర్న్షిప్ లాగానే. సో మీరు బేసికలీ అయితే అంటే బట్
యూ హ్యాడ్ ఆల్ ద క్వాలిఫికేషన్స్ టు బికమ్ అ ప్రాక్టీసింగ్ డాక్టర్, కరెక్ట్ బట్ ఒక్కవేళ యాక్టింగ్ కాకుండా మీరు స్పెషలైజేషన్ తీసుకుంటే ఏం తీసుకునేవారు? నాకు ఎండోక్రోనాలజీ కానీ డర్మటాలజీ కానీ ఇంట్రెస్ట్ ఉండింది. ఓకే, డర్మటాలజీ చేస్తే బాగుండేది కదా, మా అందరికి కూడా మీరు ఏం చెప్పాలి. సో అలా మరి మొత్తం ఇప్పుడు మీకు మందులు మీరే వేసుకుంటారా? మోస్ట్లీ అంటే యు నో నౌ కదా ఎవ్రీథింగ్. దట్స్ వన్ కామన్ క్వశ్చన్ మనకి చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ డాక్టర్లు వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అన్ని వేళలా అవ్వకపోవచ్చు కానీ మోర్ ఆర్ లెస్ ఆ బేసిక్స్ అన్ని మాకే. ఇప్పుడు నేను మెడికల్ ఇంటర్వ్యూస్ చేస్తానండి. ఐ హావ్ డన్ అబౌట్ 2000-3000 మెడికల్ ఇంటర్వ్యూస్ వేరే చోట. ఐ థింక్ ఐఎమ్ హాఫ్ అ డాక్టర్. ఏమీ తెలియని నేనే అలా అనుకుంటే మీరు యాక్చువల్గా డాక్టర్ అయింది ఇంకా ఎంత అనుకోవాలనుకుంటాను. అంటే యూజువల్గా మనకి దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటివి ఏమన్నా సరే మనమే చేసేసుకుంటాం. చిన్న ఏమైనా ఎలర్జీస్ కానీ అలాంటివి అన్నా సరే మనం ట్రీట్ చేసుకుంటాం. ఒక చాలా కీలక విషయం రవి గారు, మీరు బీయింగ్ ఎ డాక్టర్ మీకు అదనంగా యూ విల్ హ్యావ్ అ సర్టన్ ఆరా. Because I believe people who are educated, especially technically qualified in a specific field, వాళ్ళకు ఒక ఆరా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మీరు ప్రాక్టీస్ చేయకపోయినా. అది మీకు ఇండస్ట్రీలో లభించిందా ఎక్స్ట్రా రెస్పెక్ట్ ఆర్ ఎక్స్ట్రా స్మాల్ చెరీ? మేబీ డెఫినెట్లీ ఉంటుందండి. చదువుకుని డాక్టర్ చదివాడు కదా అన్నట్టుగా. అందులో ఒక 2 సిచ్యువేషన్స్ చెప్పాలి అంటే, తేజ గారు మీకు వినే ఉంటారు, ఆర్టిస్టులు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొడతారు. మిమ్మల్ని కొట్టలేదని 1-2 సార్లు. ఇప్పుడు అదేం అర్థమయ్యేది కాదు, ఏదో చెప్తారు ఇలా కొడతారండి అని అనేవారు. మా సెట్స్ మీద అయితే నేను ఒకళ్ళెవరకు పడినట్టు ఉన్నాయండి, పడింది. సో అయితే నాకు ఇలా ఒకసారి ఎప్పుడో అన్నారనమాట, డాక్టర్ వైపే బతికిపోయావా నువ్వు అని చెప్పి. సో అక్కడ ఒక చోట కాపాడింది, అంటే అక్కడ గౌరవం నిలబడింది. తర్వాత ఫైట్ మాస్టర్ కన్నన్ అని చెప్పి ఒక అతను ఉన్నాడండి, చాలా అప్పట్లో ఫేమస్, 2003-2004. ఆయన ఏదో ఒక ఫైట్ సీన్లో అంటే ఇంక ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్, ఏ సినిమా అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అనమాట. అందులో ఈ రౌడీ బ్యాచ్తో పాటు నేను కూడా ఉన్నాను. ఆ రౌడీ బ్యాచ్ని తిట్టినట్టు నన్ను కూడా పట్టుకుని తిట్టేస్తున్నాను. అప్పుడు మధ్యాహ్నానికి ఎవరో చెప్పారు, సార్ అతను డాక్టర్ చదివారండి, సినిమాలు చేస్తున్నారు అంటే. అప్పుడు ఆయన పిలిచి నన్ను పక్కకు పిలిచి, ఏమబ్బా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎందుకు వెళ్ళిపోవచ్చు కదా, మెడిసిన్ చేసుకున్నావు కదా ఇది అని చెప్పి, అప్పటి నుంచి ఇంకా ఆయన బాడీ లాంగ్వేజ్ మారింది. దీస్ ఆర్ 2 ఒకేషన్స్. ఇది కాకుండా కూడా ఇంకా ఓవరాల్గా ప్రాబబ్లీ మెడిసిన్ చదివాను అనే ఒక రెస్పెక్ట్ తోటి ఇన్ని సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతున్నానేమో. దట్స్ వాట్ దట్ ఐ హ్యావ్ అ వెరీ వెరీ అండర్స్టాండింగ్ వండర్ఫుల్ వైఫ్. తను పీడియాట్రిషియన్ అనమాట. वो भी डॉक्टर, आप भी डॉक्टर, और आप एक्टर, वो भी एक्टर है? లేదు, తను యాక్టర్ కదా, అస్సలు కాదు పాపం. తనకి ఏంటో తెలియదు, యాక్టింగ్ అంటే ఏంటో కూడా తెలియదు, నిజ జీవితం కూడా తెలియదు పాపం. ఆ సంకల్ప బలం ఉంటుందండి నాకు మైండ్లో. ఎందుకో నేను ఎలాగో చేయట్లేదు కదా, నాకు వైఫ్ డాక్టర్ అయితే బాగుండు అనేది పెట్టుకుంటాను అనమాట మైండ్లో. యూ వోంట్ బిలీవ్, చెప్పకూడదు కానీ ఒక 6 years పట్టిందండి. అంటే నువ్వు సినిమా వదిలే మా అమ్మాయిని ఇస్తాం, మీరు సినిమా వదిలేసేస్తే మాకు పర్వాలేదని మేము చేసుకుంటాం. వాళ్ళ అమ్మ వీళ్ళు కాదు, ఇలాగ సంబంధాలు అలా 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 పాపం తన అమాయకురాలు ఎలా ఇరుక్కుపోయింది సినిమా వాళ్ళతోటి. సో కాఫీ టీ తాగుతుంటారా రోజంతా? తాగచ్చా డాక్టర్ గారు? కాఫీ యాక్చువల్లీ మా వైఫ్ అలవాటు చేశారండి, ఇదివరకు నాకు లేదు. బికాస్ వాళ్ళు రెసిడెన్సీలో చాలా ఎక్కువ నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా తను చాలా మంచి కాఫీ చేస్తుంది. సో ఆ రకంగా కాఫీ అలవాటు అయింది. కాఫీ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అంటే వన్స్ ఏ డే, దట్స్ వాట్ ఐ హ్యావ్. వన్స్ ఏ డే అయితే నాకైతే డెఫినెట్గా మంచిదే అనిపిస్తుంది. నేను వన్స్ ఏ డేని తాగుతానండి, కానీ ఎప్పుడు తాగినా ఇప్పుడే రోజు ప్రారంభం అనుకుంటా. So I mean, I particularly believe that anything and everything has to be in balance. Ante. You know, let that be coffee, let that be money, let that be love, let that be alcohol, anything has to have